రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసినప్పుడు ఎవడైనా వచ్చాడా? ప్రత్యేక హోదా కోసం ఎవడైనా పోరాడా? విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తుంటే కనీసం ఒక్కరైనా వచ్చి సంఘీభావం తెలిపారా? కనీసం ట్విట్టర్లో ట్వీట్ అయినా పెట్టాడా? కానీ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నాం అనగానే ఇండస్ట్రీలో ఉండే పెద్దవాళ్ళు, సినిమా హీరోలంతా తెల్లారేసరికి రేవంత్ కళ్ళ ముందున్నారు. వంగి వంగి నమస్కారాలు, భుజాల మీద శాలువాలు. అబ్బబ్బో, ఏమి చిత్ర విచిత్రాలు! వాళ్ళ సినిమా ప్రమోషన్ల కోసం అయితే రకరకాల వేషాలు వేస్తారు, కానీ ప్రజల కోసం ఏనాడు కాళ్ళు బయట పెట్టరు. కేవలం వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే వస్తారు. 100 రూపాయల టికెట్ ని 500 రూపాయలకు పెట్టి బెనిఫిట్ షో వేస్తారు. బెనిఫిట్ వాళ్ళకి, బొక్క మనకి. వాళ్ళ కాళ్ళ గోరికి చిన్న గీటు పడినా అమ్మో షూటింగ్ లో ఘోరమైన ప్రమాదం అంటారు. అప్పుల బాధ తాళలేక కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కూడా లేక గుండెలు బాదుకుంటూ కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకున్నా ఎవ్వడూ పట్టించుకోడు. వాళ్ళు మనం ఆడించే ఆట బొమ్మలని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో వాళ్ళు నీ చేతుల్లో కీలు బొమ్మలవుతారు, లేదా నువ్వు వాళ్ళ చేతిలో బొమ్మవై బూడిదైపోతావు.